హాయ్ హలో యూ ఎప్పుడైనా ఒక మంచి పనితో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే మా గ్రామంలో ఒక అతిబీదరాలైన ఒక అమ్మాయికి మా ఏడబ్ల్యూఎఫ్ టీం నుంచి మ్యారేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఆ వీడియో ఒకసారి చూద్దాము. नाति चरामि अस्ति एव सौभाग्ये द्रव्याणि निक्षेपितः तु सुमुहूर्त लग्ना चकांकुनिकावृत्वः अपचतुर्वेद నీకెట్లా అనిపించింది బుజ్జి? చాలా హెల్ప్ జరిగిందండి. వెళ్ళకపోవడం వల్ల మీరు సాయం చేసినందుకు నాకు కూడా అన్నిటికీ సంతోషమైంది. కూరగాయలు పెట్టుకుని అన్నిటికీ మంచి హెల్ప్ చేయాలి. పేదవాళ్ళని సాయం చేసింది. నాకు కూడా సంతోషం అనిపించింది. చూసారుగా ఫ్రెండ్స్, దీని వెనుక స్టోరీ ఏంటంటే పెళ్లి కూతురికి తల్లి మాత్రమే ఉంది అండ్ తండ్రి లేడు. అండ్ ఈ పెళ్లి కోసం అని చెప్పి పెళ్లి కూతురు యొక్క రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెళ్లికి సంబంధించిన బంగారు తాలిబొట్టు కానీ మెట్టెలు కానీ అండ్ పెళ్లికి సంబంధించిన భోజనాల ఖర్చు కానీ భరిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా పెళ్లికి ఒక 1 అవర్ ముందు వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యే పొజిషన్కి రావడం జరిగింది. అది మా ఏడబ్ల్యూఎఫ్ టీం దృష్టికి వచ్చింది. దీన్ని మేము ఒక ఇనిషియేటివ్గా తీసుకొని ఒక మంచి సదుద్దేశంగా తీసుకొని పెళ్ళికి కావాల్సిన ఏవైతే సామాగ్రి ఉందో అది ప్లస్ బంగారు తాలిబొట్టు మెట్టెలు అండ్ పెళ్లి కూతురికి ఒక పట్టు చీర అండ్ అదేవిధంగా పెళ్లికి వచ్చిన కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ సరిపడా భోజనాలు దగ్గర వండించి వాళ్ళకు సప్లై చేయడం జరిగింది. ఎవరికైతే ఇదే విధంగా నెక్స్ట్ కూడా ఎవరికైతే మా హెల్ప్ అవసరమై ఉంటుందో వాళ్ళకి మేము 100% ముందుకు వచ్చి హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అంటే ఈ మంచి పనిలో ప్రత్యక్షంగా మేము ఉన్నా సరే మా వెనుక పరోక్షంగా ఉండి చాలామంది మమ్మల్ని ముందుకు నడిపడం జరిగింది. వాళ్ళకి మా నుంచి ఈరోజు స్పెషల్ థ్యాంక్స్. అండ్ అదేవిధంగా మమ్మల్ని మా వెనుక ఉండి మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పి 100% నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఇంకో మ్యాటర్ నేను చెప్పదలుచుకున్నాను. ఈ సోషల్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి రీజన్ అంటే ఇది ఒక మా యొక్క డ్రీమ్. అంటే మేము ఎవరైతే పేద ప్రజలు కానీ విద్యార్థులు కానీ ఎవరైతే అనాథలు ఉంటారో వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేయడం ఈ సోషల్ సర్వీస్ని క్రియేట్ చేయడం జరిగింది. దీని గురించి చాలామంది చాలా కామెంట్ చేస్తున్నారు. అంటే గుడ్ అని కావచ్చు బ్యాడ్ అని కావచ్చు. గుడ్ అయితే మేము తీసుకొని ఇంకా ఎంకరేజ్గా భావించి దాన్ని ఇంకా మేము ముందుకు పోవడం జరుగుతుంది. బ్యాడ్ అయితే మాత్రం 100% మేము లెక్క చేయమని చెప్పి దాన్ని పట్టించుకోమని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ ఎవరికైనా కానీ పేదవాళ్ళకి హెల్ప్ చేయడానికి మేము ఎంత దూరమైనా సరే వెళ్తామని చెప్పి 100% మేము చెప్పడం జరుగుతుంది. ఎవరైతే బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళు ఉంటారో 100% చేయండి, చేయకపోండి, అది
యాజ్ యువర్ విష్, అవి మేము 100% పట్టించుకోము. ప్లస్ ఎవరైతే గుడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటారో వాళ్ళని మాత్రమే మేము మా దృష్టికి తీసుకొని మేము ఇంకా కొంచెం ఎంకరేజ్గా భావించి ముందుకు పోతామని చెప్పి 100% మేము చెప్పడం జరుగుతుంది. దీనికి కొంచెం మీ సపోర్ట్ మాకు 100% కావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.